లక్ష్మీదేవి ఆయన పాదాక్రాంతమై సేవిస్తుంది కదా. ఈ విషయం రామాయణంలో కూడా చెప్పబడింది. ఇవన్నీ మనం పట్టి చూస్తే తప్ప తెలియదు. సుమిత్రాదేవి కౌసల్యాదేవి బాగా దుఃఖిస్తుంది. సీతారాములు అడవులకు వెళుతూ ఉంటే సుమిత్రాదేవి ఏం చెప్తుంది తెలుసా? అక్క, ఎందుకు నువ్వు అంత బాధపడతావు? రాముడు 3 లోకాల్లో తన కీర్తిని ప్రతిష్ఠింపజేస్తాడు ఈ త్యాగము ద్వారా. రాముడికి ఏమీ కాదు, ఏ రకమైన కీడు వాటిల్లదు. వెనక వెళ్ళింది ఎవరు? లక్ష్మి అంటున్నారు. ఆవిడ లక్ష్మి వెళ్ళింది వెనక. లక్ష్మీదేవి ఏమీ కాదు. విచిత్రం ఇది. అలా సీతారాములు ఒకళ్ళకొకళ్ళు ఉన్నారు. అందుకని రాముడు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు కోరుకున్నవాడికి. కోరుకోవాలి, ఆరాధించాలి కదా. పూజనాత్, పూజించి కోరుకున్నవాడికి ఐశ్వర్యం వస్తుంది. సరే, ఇంతకీ ఇప్పుడు చెప్పిందంతా సగుణ సాకారాన్ని గురించి చెప్పారు. ఇక చూడండి 19వ పేజీ. రమంతే యోగినోనంతే యోగినోనంతే నిత్యానందే చిదాత్మని నిత్యానందే చిదాత్మని ఇది రామనదేనాసౌ పరం బ్రహ్మావధీయతే చిన్మయయా ద్వితీయస్య నిష్కలస్య శరీరనః ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పనా. ఇవి పూర్వసాపిని ఉపనిషత్తు నుంచి తీసుకోండి. ఏమంటున్నారు? రామ అనే పదము చేత ఎవరు సూచించబడ్డారట? పరంబ్రహ్మ అభిధీయతే. పరబ్రహ్మమే రామ అన్న పేరుతో పిలువబడతారు. ఎవరి పరబ్రహ్మం? ఎవరు? యోగినః. ఎవరు? యోగులైన వారు. యోగులంటే ఎవరండి? తమ దృష్టిని అంతర్ముఖము చేసిన వారు. అన్వేషణ లోపల చేస్తారు, బయట చేయరు. వీళ్ళకి యోగులు కదా. ఈ పరమాత్మను ఎక్కడ చూస్తారు వాళ్ళు? యోగులు ఎక్కడ? లోపలే చూస్తారు. అలాంటి నిత్యానందే చిదాత్మని. ఎవరైనా చిత్ స్వరూపుడు అంటే ఆత్మయే చిత్, తర్వాత నిత్యానంద స్వరూపం అయినటువంటి ఆయనలో రమందే ఏం చేస్తారు? రమిస్తూ ఉంటారు. నిత్యానందము, అనంతము, చిత్తు ఈ స్వరూపములో రమంతే రమిస్తారు. ఎవరు? కాబట్టి ఆయన ఏమయ్యాడు? రాముడయ్యాడు. యోగులు ఏ పరబ్రహ్మతత్వములో నిత్యానంద స్వరూపములో చిత్ స్వరూపం, అనంత చిత్ స్వరూపంలో రమిస్తారో ఆయనే రాముడు. ఆ తత్వమే రాముడు. అందుకే తర్వాత శ్లోకాల వెంటనే చిన్మయస్య అద్వితీయస్య నిష్కలస్య అశరీరిణః ఇచ్చట్లే. అశరీరం అంటే శరీరము కానిది. అజోపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోపి సం ప్రకృతిం స్వామవష్టభ్య సంభవామి ఆత్మమాయా. భగవద్గీత. అజహ అవ్యయాత్మ. అజహ అంటే పుట్టుక లేదు. భగవంతుడికి పుట్టుకుంటుందా? జీవుల్లాగా ఉండదు. కానీ తన మాయని ఆధారంగా చేసుకొని ఆయన అప్పుడప్పుడు ఒక రూపాన్ని స్వీకరిస్తారు కదా. అందుకని నిజానికి అశరీరుడు భగవంతుడు, చిన్మయుడు, మృణ్మయం కాదు. తర్వాత అద్వితీయస్య. అద్వితీయం అంటే ఏంటి? రెండవది లేదు. ఎంతమంది దేవుళ్ళు ఉన్న పరమాత్మలు ఎంతమంది? దేవుళ్ళు అనేకం, పరమాత్మ ఒకడే. పరబ్రహ్మ ఒకడే, దేవుళ్ళు అనేకం. కాబట్టి అద్వితీయం. తర్వాత నిష్కలం. కళ అంటే
విభాగం. ఏంటి? విభాగం. నిష్కళం అంటే విభాగము లేనిది, అంటే పరిపూర్ణమైంది. ఇప్పుడు మనలో విభాగములు ఉన్నాయి, శరీరంలో ఉన్నాయా? లిమ్స్ ఆఫ్ ద బాడీ ఏంటి? తల, మెడ, పొట్ట, కాళ్ళు, చేతులు, చెవులు, గోళ్ళు ఉన్నాయి. ఇవన్నీ విభాగం, పార్ట్స్. శరీరమే లేనటువంటి వాడిలో విభాగాలు ఏమున్నాయి? పరిపూర్ణ తత్వములో విభాగాలు ఉండవు, అంతటా నేను. అది పరమాత్మ యొక్క తత్వం. శరీరం లేదు కదా, రెండవది లేదు. తర్వాత నిష్కళం, విభాగములు లేవు, అదే చిన్మయం. చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపి యత్సర్వం. ఎక్కడుంది ఈ చిన్మయం? సర్వము వ్యాపించి ఉంది. అలాంటి పరమాత్మ ఏమయ్యాడు? ఉపాసకానాం కార్యార్థం. అంటే ఉపాసకులు, భక్తులు, జిజ్ఞాసులు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఒక ఆలంబన కావద్దు, ఒక ఆధారం కావద్దు ఉపాసన చేయడానికి. వాళ్ళ కోసము బ్రహ్మణ ఉపకల్పన, పరబ్రహ్మము తనకు తానుగా ఒక రూప